గిన్ని చేంజెస్ వస్తాయని నాకు పెళ్లికి ముందు అయితే అస్సలు తెలియదు. అందరూ నన్ను పక్కదానా అని పిలిచేవాళ్ళు. ఈ వీడియోలో చూస్తుంటే నాకే బర్రదాని లాగా కనిపిస్తున్నా. అయితే మా ఇంటి పక్కకు ఒక ఆమె డెలివరీ అయినాక ఘోరంగా లావ్ అయి ఉండే. అప్పుడు నా పెళ్లి ఇంకా కాలేదు. ఏంది గింత లావ్ అవుతుంది వామ్మో అనుకున్నా. నిజంగా ఏదైనా మన దానికి కొత్తనే అర్థమవుతుంది కదా. నాకు ఇప్పుడు అర్థమైంది డెలివరీ అయినాక కొద్దిమంది బక్కగాను కొంతమంది లడ్డుగాను అవుతారు. తోటి కూడా నేను ఒకేసారి డెలివరీ అయినాం కదా, 2 months డిఫరెన్స్ మా ఇద్దరికి. ఇంకా మేమిద్దరం మస్తు బక్కగా ఉండేటోళ్ళం, ఇద్దరం లడ్డుగా అయినాం డెలివరీ తర్వాత. ఇప్పుడు ఫీడింగ్ బంద్ చేసినాక బక్కగా అవుతుంది. ఆడవాళ్ళు ఎప్పుడు బక్కగా అయితేనమైంది లడ్డుగైతేనమందని అస్సలు టెన్షన్ పడకూడదు. అది కామన్ సృష్టి అంతే. ఇంకా పిల్లలు పుట్టిల్లంటే మనం ఎప్పుడు బక్కగా అవుతామో మనం ఎప్పుడు లడ్డుగా అవుతామో మనకే తెలియదు. అందుకే ఇంకా ముందుకు వెళ్లాల్సిందే పిల్లల్ని చూసుకుంటూ. అయితే మన మహాగాడి బర్త్డే రోజు అయితే గుడికి వెళ్ళామని చెప్పినాను కదా, ఇంకా అక్కడ తీసిన వీడియోస్ అన్నమాట ఇవి. ఇంకా వ్యూ అయితే సూపర్ ఉంది కదా. అంత మంచి వ్యూ లో ఫొటోస్ లేకపోతే ఎట్లా అని కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే నా బిడ్డ సెకండ్ బర్త్డే కి అయితే రెడీ అవుతుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.